గూగుల్పై యుఎస్ ప్రభుత్వం దాడి. ఇక క్రోమ్ బ్రౌజర్ ఉండదా? ప్రపంచంలో గూగుల్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ప్రపంచంలో ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా ముందుగా వెతికేది గూగుల్లోనే. అలాంటి గూగుల్ సంస్థని అమెరికా ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేయాలని చూస్తోంది. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని అమ్మేయాలంటూ అమెరికా ప్రభుత్వం సదరు సంస్థను ఒత్తిడి చేయడం గమనార్హం. దీని కారణంగా గూగుల్ ఏఐ కార్యకలాపాలతో పాటు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంపై కూడా ప్రభావం చూపుతోంది. ఇప్పటికే అమెరికా ప్రభుత్వం ఈ విషయంలో న్యాయశాఖను కూడా ఆశ్రయించింది. ప్రభుత్వం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం గూగుల్ వ్యాపారాన్ని పునర్వ్యవస్థీకరించే మార్గాలను పరిశీలిస్తున్నారు. ఇందులో స్మార్ట్ ఫోన్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ లేదా క్రోమ్ బ్రౌజర్ విక్రయం కూడా ఉంటుందని సమాచారం. గూగుల్ విభజనకు పిలుపునివ్వడం అమెరికా రెగ్యులేటర్లకు పెద్ద మార్పుగా నిలుస్తోంది. అయితే న్యాయశాఖ ప్రతిపాదనను గూగుల్ వ్యతిరేకిస్తోంది. ఛాంబర్ ఆఫ్ ప్రోగ్రెస్ ముఖ్య కార్యనిర్వాహకుడు ఆడమ్ కోవాచెవిచ్ ఈ ప్రతిపాదనలను చట్టపరంగా అసాధారణమైనవని, అనవసరమైనవని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎందుకు గూగుల్పై దాడి చేస్తోంది? గూగుల్ సెర్చ్ మార్కెట్పై అక్రమంగా ఆధిపత్యం చెలాయిస్తుందని అమెరికా ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ ఆధిపత్యం వినియోగదారులకు హానికరమని భావిస్తోంది. గూగుల్పై ఏ చర్యలు తీసుకోవచ్చు? అమెరికా ప్రభుత్వం గూగుల్ను క్రోమ్ బ్రౌజర్ను విక్రయించమని బలవంతం చేయవచ్చు. అంతేకాకుండా గూగుల్ ఇతర కంపెనీలతో చేసిన ఒప్పందాలను రద్దు చేయమని బలవంతం చేయవచ్చు. గూగుల్ ఏమంటోంది? గూగుల్ ఈ చర్యలను అతిశయోక్తిగా అభివర్ణిస్తూ తన ఉత్పత్తులు ఉత్పన్నమైనవి కాబట్టే వినియోగదారులు వాటిని ఎంచుకుంటున్నారని వాదిస్తోంది. ఈ కేసు ఎందుకు ముఖ్యమైనది? ఈ కేసు బిగ్ టెక్ కంపెనీలపై ప్రభుత్వ నియంత్రణ ఎంతవరకు ఉండాలనే దానిపై ఒక ముఖ్యమైన చర్చను ప్రారంభించింది. ఇది వినియోగదారులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియాలంటే ఇంకా చాలా కాలం పట్టొచ్చు.